आता, प्यारा पिता बुलाता, पूरा हुआ सफर। हो गई है शाम, चलो लौट चले घर। ओम शांति। 29 अगस्त 2020 साकार मुरली। मीठे बच्चे, अविनाशी ज्ञान रत्न धारण कर अब तुम्हें फकीर से अमीर बनना है। మీరు అవినాశి జ్ఞాన రత్నాలను పాటిస్తూ ఫకీర్ నుంచి అంటే బిచ్చగాళ్ళ నుంచి అమీర్ అంటే షావుకారులు కావాలి అంటున్నాడు బాబా। తుమ్ ఆత్మ హో రూప్ బసంత్, మీరు ఆత్మ ఏంటి? జ్ఞాని యోగి ఆత్మ। बाबा ने प्रश्न पूछा, कौन सी शुभ भावना रख पुरुषार्थ में सदा तत्पर रहना है? ఏ శుభ భావన పెట్టుకుని మీరు పురుషార్థం ఎప్పటికీ కూడా నిమగ్నమై ఉండాలి, పురుషార్థంలో అన్నారు బాబా। उत्तर है, सदा यही शुभ भावना रखनी है कि हम आत्मा सतो प्रधान थी। ఎప్పుడు ఏముండాలి? నేను ఆత్మ సతో ప్రధానంగా ఉండేదాన్ని। हमने ही बाबा से शक्ति का वर्षा लिया था। మేమే బాబాతో శక్తి వారసత్వం తీసుకున్నాం। अब फिर से ले रहे हैं, తిరిగి మళ్ళా తీసుకుంటున్నాం। इसी शुभ भावना से पुरुषार्थ कर सतो प्रधान बनना है। ఈ పురుషార్థంతోనే మీరు పురుషార్థం చేసి, ఈ భావనతోనే పురుషార్థం చేసి సతో ప్రధానం కావాలి। ऐसे नहीं सोचना कि सब सतो प्रधान తోడే ही बनेंगे, అందరూ సతో ప్రధానం అయిపోతారు అనుకుంటున్నారా? नहीं, కాదు కాదు। याद की यात्रा पर रहने का पुरुषार्थ करते रहना। సతో ప్రధానం కావాలంటే బాబాని జ్ఞాపకం చేసేటువంటి ప్రయత్నంలో ఉండాలి। సర్వీస్ సే తాకత్ లేని है, సేవ చేసి శక్తి తీసుకోవాలి। गीत है, तुम पाप की दुनिया से, इस पाप की दुनिया से और कहीं दूर ली चल। ओम शांति। यह है पढ़ाई, हर एक बात समझनी है। और जो भी सत्संग आदि है वो सब है భక్తి के। ఇక్కడ మీరు చేసే సత్సంగాలన్నీ కూడా బయట అవి భక్తికి సంబంధించినవి అన్నమాట। భక్తి करते करते बेगर बन जाएंगे। वह बेगर फकीर और है। బయట బెగ్గర్స్ అంటే బిచ్చగాళ్ళు, వాళ్ళు వేరు। తుమ్ और किस्म के बेगर्स हो, మీరు వేరే రకమైనటువంటి బిచ్చగాళ్ళు। తుమ్ అమీర్ थे, అభి ఫకీర్ బనే హో, మీరు ఒకప్పుడు షావుకారులుగా ఉండేవారు, ఇప్పుడు ఏమయ్యారు? నిరుపేదలు అయిపోయారు। కిస్కో భీ పతా నహీ కి హమ్ అమీర్ థే, మనం షావుకారులుగా ఉండేవాళ్ళం అనేది ఎవరికీ తెలియదు విషయము అంటున్నారు బాబా। తుమ్ బ్రాహ్మణ్ జాన్తే హో, हम विश्व के मालिक अमीर थे, మేము విశ్వ యజమానిగా షావుకారుగా ఉండేవాళ్ళము। అమీర్ చంద్ సే ఫకీర్ చంద్ బనే హై, అంటే షావుకారు లాంటి వాళ్ళు మీరు ఫకీర్ బిచ్చగాళ్ళలాగా అయ్యారు అంటున్నాడు బాబా। अब यह है पढ़ाई, जिसको अच्छी रीति पढ़ना है, धारण करना है और धारण कराने की कोशिश करनी है। మీరు చక్కగా చదువుకోవాలి, ఆచరణ చెయ్యాలి, ఇతరులతో ఆచరణ చేయించే ప్రయత్నం కూడా చెయ్యాలి। అవినాశి జ్ఞాన రత్న ధారణ కర్నీ హే, ఈ శాశ్వతమైనటువంటి జ్ఞాన రత్నాలను మీరు బుద్ధిలో పెట్టుకోవాలి। ఆత్మారూప్ బసంత్ అయినా, ఆత్మ ఏంటి? రూప్ బసంత్ అంటే జ్ఞాన యోగాలు ఉన్నటువంటిది కదా। ఆత్మ హీ ధారణ కర్తీ హై, శరీర్తో వినాశీ హై, ఆత్మయే ఆచరణ చేస్తుంది, శరీరం అయితే వినాశీ కదా। కామ్కి జో చీజ్ నహీ హోతీ హై ఉన్కో జలాయా జాతా హై, పనికిరాని వస్తువునేంటి కాల్చివేస్తారు కదా। శరీర్ भी काम का नहीं रहता, ఈ శరీరం కూడా అంతే పనికిరాందే। तो उनको आग में डाल जलाते, అందుకే అగ్ని సంస్కారం చేస్తారు। ఆత్మకు तो नहीं जलाते हैं ना, ఆత్మనైతే ఎవరు దహనం చేయరు కదా। हम आत्मा है, सब जब से रावण राज्य शुरू हुआ है तो మనుష్య దేహాభిమాన్ में आ गए हैं। ఎప్పటి నుంచి అయితే రావణ రాజ్యం మొదలైందో అప్పుడు మనుషులు దేహాభిమానంలో వచ్చారు। मैं शरीर हूँ ये पक्का हो जाता है, నేను దేహము అనేది గట్టిగా అయిపోయింది మీకు। ఆత్మతో అమర్ హై, అది గుర్తించాలన్నమాట, ఆత్మ శాశ్వతం అనేది। అమర్నాథ్ బాప్ ఆకర్ ఆత్మకు అమర్ బనాతే హే, అమర్నాథుడైన తండ్రి వచ్చి ఆత్మల్ని అమరంగా చేస్తున్నారు। వహాతో
अपने समय पर अपनी मर्जी से एक शरीर छोड़ दूसरा लेते हैं. మరి వాళ్ళ సమయానికి వాళ్ళు ఒక శరీరం వదిలిపెట్టి మరొకటి తీసుకుంటారు దేవాత్మను. క్యోంకి ఆత్మ మాలిక్ అయినా ఆత్మ యొక్క శక్తివంతమైంది కదా అంటున్నారు. జబ్ చాహే శరీర్ छोड़े, ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహం వదిలిపెట్టాలి. వహా శరీర్ की आयु बड़ी होती है, सर्प का मिसाल. अभी तुम जानते हो यह तुम्हारे बहुत जन्मों के अंत के जन्म की पुरानी काल है. మీకు ఇప్పుడు తెలుసు ఈ శరీరము ఏంటి అనేక జన్మల అంతిమ సమయ అనేక జన్మల అనంతరము అంతిమ శరీరంలో పాతదనమాట. 84 జన్మ పూరే లియే హై. కోయికే 60-70 జన్మ भी है. కొంతమందికి అయితే 60 జన్మలు, కొంతమందికి అయితే 70 జన్మలు కూడా ఉంటాయి అంటున్నారు. కోయికే 50 है, కొంతమందికి 50 ఉంటాయి. త్రేతామే జరూర్ ఆయు కుచ్ నా కుచ్ కమ్ హో జాతి హై. త్రేతాయుగంలో తప్పకుండా ఆయుష్ తగ్గుతుంది కదా. सतयुग में फुल आयु होती है, सतयुगंలో పూర్ణాయుష్ ఉంటుంది అంటున్నాడు బాబా. अब पुरुषार्थ करना है कि हम पहले पहले सतयुग में आए, वहाँ ताकत रहती है तो अकाले मृत्यु नहीं होती. మీకు బాగా పురుషార్థం చేయాలి. ఎందుకు మేము ఫస్ట్ సత్యుగంలో రావాలి, అక్కడ బాగా శక్తి ఉంటుంది, అకాల మరణాలు అనేవి ఉండవు. తాకత్ కమ్ హోతీ హై తో ఫిర్ ఆయు భీ కమ్ హో జాతీ హై. శక్తి తగ్గిపోయిందనుకో ఆయుష్ కూడా తగ్గిపోతుంది. अब जैसे बाप सर्वशक्तिवान है, तुम्हारी आत्मा को भी शक्तिवान बनाते हैं. एक तो पवित्र बनना है और याद में रहना है, तब शक्ति मिलती है. ఒకటేమో పవిత్రంగా ఉండాలి, రెండోది బాబా జ్ఞాపకంలో ఉండాలి, అప్పుడే శక్తి దొరుకుతుంది అంటున్నారు. ఏ ఖ్యాల్ కరో, ఈ విధంగా ఆలోచించండి మీరు. हमारी आत्मा सतो प्रधान थी, हमेशा शुभ भावना रखनी चाहिए. ఎప్పుడు కూడా నా ఆత్మ సతో ప్రధానంగా ఉండేది అని శుభభావన పెట్టుకోవాలి. ఐసే నహీకి సబ్ తోడి సతో ప్రధాన్ బనేంగే, అలా అనుకోకండి అందరూ సతో ప్రధానం అవుతారా ఏమిటి అని. కోయితో సతో భీ హోంగేనా, కొంతమంది సతో కూడా అవుతారు కదా, సతో సామాన్యం కూడా. नहीं, अपने को समझना चाहिए हम पहले पहले సతో ప్రధాన్ थे. అవన్నీ మీకొద్దు, మేము ముందు ముందు సతో ప్రధానంగా ఉండేవాళ్ళము. निश्चय से ही सतो प्रधान बनेंगे, नमकंतोने सतो प्रधान అవుతారు. ऐसे नहीं कि हम कैसे सतो प्रधान बन सकेंगे, మేము ఏ విధంగా సతో ప్రధానం అవుతాము. फिर खिसक जाते हैं ना. మా బాబా యొక్క జ్ఞాపకం జారిపోతుంది. యాద్కి యాత్ర పర్ నహీ रहते, అందుకని బాబా స్మృతి యాత్రలో ఉండలేరు. జిత్నా హో సకే పురుషార్థ్ కర్నా चाहिए, వీలంత వరకు ప్రయత్నం చేస్తూ ఉండాలి అంటున్నారు బాబా. अपने को आत्मा समझता सतो प्रधान बनना है. इस समय सब मनुष्य मात्र तमो प्रधान है. ఇప్పుడు మనుషులంతా కూడా తమో ప్రధానతలో ఉన్నారు. తుమ్హారి ఆత్మ भी తమో ప్రధాన है, మీ ఆత్మ కూడా అలాగే ఉండేది అని అంటున్నారు బాబా. ఆత్మకు అబ్ సతో ప్రధాన్ బనానా है. అయితే తమో ప్రధానంలో ఉన్న ఆత్మను మీరు సత ప్రధానంగా చేయాలి. బాప్కి యాద్ సే. ఎలా చేయాలి అంటే బాబా యొక్క జ్ఞాపకంతో. సాత్ సాత్ సర్వీస్ भी करेंगे तो తాకత్ మిలేగి, దాంతోపాటు సేవ కూడా చేస్తే శక్తి దొరుకుతుంది. समझो कोई సెంటర్ खोलते हैं तो बहुतों की आशीर्वाद उन्होंने सिर पर आएंगे. ఎవరైనా సెంటర్ తెరిచారు, వాళ్ళకి ఎంతోమంది ఆశీర్వాదాలు వాళ్ళకు ఉంటాయన్నమాట. మనుష్య ధర్మశాల బనాతే హై కి కోయి భీ ఆయే విశ్రామ్ పాయే. మనుషులు ధర్మశాల కట్టిస్తారు, ఎవరైనా వచ్చి దాంట్లో విశ్రాంతి తీసుకోవాలి అని. ఆత్మ ఖుషి హోగినా, అప్పుడు ఆత్మ సంతోషపడుతుంది కదా. రహనే వాలేంకో ఆరామ మిల్తా హై तो उसका आशीर्वाद बनाने वालों को मिलता है. ఉండే వాళ్ళకి ఏంటి విశ్రాంతి దొరుకుతుంది హాయిగా, అందువల్ల వాళ్ళ ఆశీర్వాదాలు కట్టించిన వాళ్ళకి దొరుకుతాయి. फिर परिणाम क्या होगा, దాని రిజల్ట్ ఏముంటుంది. दूसरे जन्म में सुखी रहेंगे, తర్వాత జన్మలో వాళ్ళు సుఖంగా ఉంటారు. మకాన్ అచ్చా మిలేగా, మంచి ఇల్లు దొరుకుతుంది. మకాన్ కా సుఖ్ మిలేగా. ఐసే నహీ కి కభీ బీమార్ నహీ హోంగే, అలాగని ఇల్లు అయితే దొరుకుతుంది, సుఖంగానే ఉంటారు, కానీ అనారోగ్యం రాదని ఏముంది. సిర్ఫ్ మకాన్ అచ్చా మిలేగా, కేవలం ఇల్లే మంచిగా దొరుకుతుంది. హాస్పిటల్ ఖోలీ హోగి తో తందరుస్తీ అచ్చి రహేగి, హాస్పిటల్ తెరిచినట్లయితే ఆరోగ్యం బాగా ఉంటుంది. యూనివర్సిటీ ఖోలీగి తో పడాయి అచ్చి రహేగి, కాలేజ్ యూనివర్సిటీ తెరిచినట్లయితే ఏమవుతుంది, చదువు బాగా చదువుకుంటారు. స్వర్గమే తో ఏ హాస్పిటల్ ఆది హోతీ నహీ, స్వర్గంలో ఇవన్నీ ఏవి ఉండవు. यहाँ तुम पुरुषार्थ से 21 जन्मों के लिए प्रारब्ध बनाते हो. మీరు పురుషార్థంతో 21 జన్మల వరకు ప్రాప్తిని తయారు చేసుకుంటారు అంటున్నారు బాబా. బాకీ
హాస్పిటల్ కోర్టు పోలీస్ అది కుచ్ నహీ హోగా. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఉండరు, హాస్పిటల్స్ ఉండవు, కోర్టులు ఉండవు. అభి తుమ్ చల్తే హో సుఖధామ్ మే, మీరు ఇప్పుడు సుఖధామానికి వెళ్తున్నారు కదా, వహా వజీర్ భీ హోతా నహీ, అక్కడ మంత్రులు కూడా ఉండరు. ఉంచేతే ఉంచి ఖుద్ మహారాజా మహారాణి, అందరికంటే గొప్పవాళ్ళు మహారాజా మహారాణి వజీర్కి రాయ్ తోడి లేంగే. వాళ్ళే గొప్పవాళ్ళు అయినప్పుడు ఈ మంత్రి సలహా వాళ్ళకి అవసరం లేదు కదా. రాయ్ తబ్ మిల్తీ హై జబ్ బేఅకల్ బంతే హై, తెలివి తక్కువ వాళ్ళకే సలహా కావాలి అంటున్నారు. జబ్ వికారం మే గిరితే హైనా, తెలివి తక్కువ అంటే వికారాల్లో పడిపోతారు కదా. అందువల్ల రావణ రాజ్యమే బిల్కుల్ హీ బేఅకల్ తుచ్చ బుద్ధి బన్ జాతే, రావణ రాజ్యంలో తెలివి తక్కువగా పూర్తిగా నీచమైన బుద్ధితో తయారవుతారు. ఇస్లియే వినాశకార రాస్తా ఢూంఢతే రహతే హై, అందుకని ఎప్పుడు వినాశనం అవుతుందా అని మార్గం వెతుకుతుంటారు. ఖుద్ సమస్తే హై హమ్ విశ్వకు బహుత్ ఊంచ్ బనాతే హై, మేము ప్రపంచాన్ని చాలా గొప్పగా తయారు చేస్తున్నాము. పరంతు ఔర్ హీ నీచే గిర్తే జాతే హై, అలా అనుకుంటూ అనుకుంటూ అందరూ మరింత పతనం అవుతున్నారు. అవి వినాశ సామ్నే కడా హై, అందువల్ల ఇప్పుడు వినాశనం ఎక్కడుంది, మన ఎదురుగానే సిద్ధంగా ఉంది అంటున్నారు బాబా. తుమ్ బచ్చే జాంతే హో హమ్కో ఘర్ జానా హై, తెలుసు కదా వినాశనం ఎదురుగా ఉంది, మనం ఇంటికి వెళ్ళిపోవాలని మీకు తెలుసు కదా. హమ్ భారత్కి సేవా కర్ దైవీ రాజ్య స్థాపన కర్తే హై, భారతదేశం సేవ చేసి మనం దైవీ రాజ్య స్థాపన చేస్తున్నాము. ఫిర్ హమ్ రాజ్య కరేంగే, మనమే వెళ్ళి అక్కడ రాజ్యం చేస్తాము. గాయా భీ జాతా హై ఫాలో ఫాదర్, फादर शोज सन, सन शोज फादर. बच्चे जानते हैं इस समय शिव बाबा ब्रह्मा के तन में आकर हमको पढ़ाते हैं. తెలుసు కదా మీకు, బ్రహ్మతనువులో వచ్చి చదివిస్తారు బాబాని. समझना भी ऐसे है, मेरे समझाना भी ऐसे है. हम ब्रह्मा को भगवान व देवता आदि नहीं मानते, బ్రహ్మ బాబాని మేము దేవతని కానీ భగవంతుడు కానీ అనుకోము మేము. यह तो पतित थे, बाप ने पतित शरीर में प्रवेश किया, ఈ ఆత్మ పతితమైంది, అందువల్ల ఎలాంటి శరీరంలోనే పరమాత్మ ప్రవేశించారు. జాడ్ సే దేకో ఊపర్ చోటీ మే కడా హైనా, కల్పవృక్షాన్ని చూడండి, చూస్తే పైన చివరి నిలబడి ఉన్నారు కదా. పతిత్ హై ఫిర్ నీచే పావన్ బన్నే కే లియే తపస్య కర్ రహే హై, కింద కల్పవృక్షం కింద పావనం కావడానికి తపస్య చేస్తున్నారు. ఫిర్ దేవతా బంతే హై, ఆ తర్వాతనే దేవత అవుతారు. తపస్య కర్నే వాలే హై బ్రాహ్మణ్, తపస్సు చేసి ఎవరు అక్కడ బ్రాహ్మణులు. తుమ్ బ్రహ్మ కుమార్ కుమారియా సబ్ రాజయోగ్ సీఖ రహే హో, మీరంతా బ్రహ్మ కుమారి కుమారులు రాజయోగం నేర్చుకుంటున్నారు. కిత్నా క్లియర్ హై, ఇస్మే యోగ్ బడా అచ్చా చాహియే, ఈ రాజయోగం నేర్చుకునే విషయంలో ఏమంటున్నారు, యోగం బాగుండాలి మీకు. యాద్ మే నహీ రహేంగే తో మురళీ మే భీ ఓ తాకత్ నహీ రహేగి, మీరు బాబా జ్ఞాపకంలో లేకపోయినట్లయితే మురళీలో కూడా ఆ శక్తి అనేది రాదు అంటున్నారు. తాకత్ మిల్తీ హై శివ బాబాకి యాద్ మే, శక్తి ఎక్కడి నుంచి దొరుకుతుంది, బాబా యొక్క జ్ఞాపకముల వల్ల దొరుకుతుంది అనమాట. యాద్ సే హీ సతో ప్రధాన్ బనేంగే, నహీ తో సదా ఏ ఖాకర్ ఫిర్ కమ్ పద పాలేంగి, బాబాని జ్ఞాపకం చేసి సతో ప్రధానం అవుతాము, లేని పక్షంలో పనిష్మెంట్ తీసుకుని తక్కువ పదవి పొందాలి. మూల్ బాత్ హై యాద్ కి జిస్కో భీ భారత్ కా ప్రాచీన యోగ కహా జాతా హై, దీన్నే భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగం అంటారు. ముఖ్య విషయం ఏంటి, బాబాని జ్ఞాపకం చేయటము. నాలెడ్జ్ కా కిస్కో పతానే, జ్ఞానం అంటే ఏం తెలియదు ఎవరికి. ఆగేకే ఋషి ముని कहते రచయిత और రచన के ఆది మధ్య అంతకు హమ్ నహీ జాంతే, పూర్వం ఋషులే మా మునులు ఏమనేవారు, ఈ సృష్టి యొక్క ఆది మధ్యాంశం మాకు తెలియదు. తుమ్ భీ ఆగే కుచ్ నహీ జాంతే थे, మీకు కూడా ఏం తెలవకపోయేది కదా. ఇన్ 5 వికారోని హీ తుమ్కో బిల్కుల్ వర్తనాకే పి నీ బనాయా, ఈ 5 వికారాలే మిమ్మల్ని గుడిగా బలగ చేసినాయి. అభి ये पुरानी दुनिया जलकर बिल्कुल खत्म हो जानी है, कुछ भी रहने का नहीं है. तुम सब नंबरवार पुरुषार्थानुसार भारत को स्वर्ग बनाने की तन मन धन से सेवा करते हो. అందుకని బాబా అయినా మీరందరూ కూడా ఒకే రకంగా కాకుండా నంబర్ వారీగానే మీ తనువు మనసు ధనాన్ని పెట్టి శ్రీమతం ప్రకారము సేవ చేస్తున్నారు, రామరాజ్య స్థాపన చేస్తున్నారు. గాంధీజీతో ఐసే నహీ కహతే కి శ్రీమత్ పర్ హమ్ రామరాజ్య స్థాపన కర్తే, గాంధీ గారు ఇలా చెప్పలేదు కదా, నేను శ్రీమతం ప్రకారం రామరాజ్య స్థాపన చేస్తున్నాను అని. यहाँ तो इसमें श्री श्री 108 बाप बैठे हैं, ఇక్కడ ఏమంటున్నాడు బాబా, శ్రేష్టాతి శ్రేష్టమైన 108 ఆ తండ్రి కూర్చున్నారు. 108కి మాలా భీ బనాతే హేనా, మీరు 108 మాల తయారు చేస్తారు కదా. మాలా భీ బడి బంతీ హై
उसमें 108 अच्छी मेहनत करते हैं. మాల పెద్దగా కూడా ఉంటుంది. ముఖ్యంగా 108 చాలా బాగా శ్రమ పడేవాళ్ళు. నంబర్ వార్తో बहुत है అలా అనుకుంటే నంబర్ వారు ఇంకా చాలా మంది ఉన్నారు. जो अच्छी मेहनत करते हैं. रुद्र यज्ञ होता है तो శాలిగ్రామం కి भी పూజా होती है. రుద్ర యజ్ఞం చేశారనుకో అక్కడ శాలిగ్రామాల పూజ కూడా జరుగుతుంది. జరూర్ కుछ సర్వీస్ की है तब तो పూజా होती है. ఏదో అంత సేవ చేసి ఉండొచ్చు, అందుకే మీకు శాలిగ్రామాల రూపాల్లో పూజ జరుగుతుంది. तुम ब्राह्मण रूहानी सेवादारी हो. ब्राह्मणులు అంటేనే ఆత్మలకు సేవ చేసేవాళ్ళు. सबकी आत्माओं को जगाने वाले हो. मैं आत्मा हूँ यह भूलने से देहाभिमान आ जाता है. నేను ఆత్మనని మర్చిపోవడం వల్ల దేహాభిమానం వస్తుంది. समझते हैं मैं फलाना हूँ, किसको भी ये पता थोड़ी है. నేను ఫలానా అంటారు, ఇది ఎవరికేం తెలుసు. मैं आत्मा हूँ, ఫలానా నామ్ తో इस शरीर का है. నేను ఆత్మ, ఇది ఫలానా పేరు నా శరీరాంది. हम आत्मा कहाँ से आती है, నేను ఆత్మను ఎక్కడి నుండి వస్తాను. ये बात यह జరా भी कोई को ख्याल नहीं. ఈ విషయాలని ఎవ్వరికి కూడా ఇంత కూడా ఆలోచన లేదు అంటున్నారు బాబా. यहाँ పాట బజాతే బజాతే శరీర్ కా భాన్ పక్కా హో గయా. ఈ విధంగా పాత్ర నటిస్తూ నటిస్తూ దేహభ్రాంతి పక్కా అయిపోయింది మీకు అంటున్నాడు బాబా. బాపు కహతే సమజాతే హై బచ్చే అబ్ గఫలత్ छोड़ो. ఇప్పుడు చేసిన తప్పులు వదిలిపెట్టండి. మాయా బడి జబర్దస్త్ హై. మాయ చాలా గట్టిది, ప్రబలమైంది, అది మీతో ఇంకా తప్పులు చేయిస్తుంది. తుమ్ యాద్కే మైదాన్ యుద్ధకే మైదాన్ మీరు యుద్ధరంగంలో ఉన్నారు, మాయతో గుర్తుపెట్టుకోండి. తుమ్ ఆత్మాభిమాని బను. అందుకని ఆత్మాభిమానంలో ఉండండి. ఆత్మము और परमात्मा का यह मेला है. ఇప్పుడే ఆత్మ పరమాత్మలు కలుసుకునేటువంటి సమయం. गायन है आत्मा परमात्मा अलग रहे बहुत काल. इनका भी अर्थ वह नहीं जानते. ఆత్మ పరమాత్మ చాలా కాలం నుండి వేరే ఉందంటే దీని అర్థం కూడా బయట వాళ్ళకి తెలియదు. तुम अभी जानते हो हम ఆత్మయే బాప్ కే సాత్ रहने वाली है. ఇప్పుడు మీకు అర్థమైంది, మేము పరంధామంలో బాబాతో పాటు ఉండేవాళ్ళం. वह आत्मा उनका घर है, అది మా ఇల్లు. बाप भी वहाँ है, उनका नाम है शिव. बाबा కూడా అక్కడే ఉండేవారు, ఆయన పేరు శివ. शिव जयंती भी गाई जाती है, दूसरा कोई नाम देना ही नहीं चाहिए. శివ జయంతి అంటారు, ఆయనకు మరో పేరు పెట్టేది అవసరం లేదు. బాప్ कहते हैं मेरा असली नाम है కళ్యాణకారి శివ్. నా అసలైన పేరేంటి, కళ్యాణకరుడైన శివ. కళ్యాణకారి రుద్ర నహి కహెంగే. కళ్యాణకారి రుద్రుడని అనడానికి లేదు, కళ్యాణకారి శివ్ कहते हैं. కాశీ మే भी शिव का मंदिर है ना. కాశీలో కూడా శివాలయం ఉంది కదా. वहाँ जाकर साधु लोग मंत्र जपते हैं. शिव काशी विश्वनाथ गंगा. అక్కడ సాధు సన్యాసులు వీళ్ళు ఏమని జపం చేస్తారు, శివకాశీ విశ్వనాథ్ గంగా అని జపిస్తారు. अब बाप समझाते हैं शिव जो काशी के मंदिर में बिठाया है उनको कहते हैं विश्वनाथ. కాశీలో ఏవైతే శివుడిని ఎక్కడైతే కూర్చోబెట్టారో, మందిరం దేవాలయం కట్టించారో ఆయన ఏమంటారు, విశ్వనాథుడు అంటారు. అబ్ మైతో విశ్వనాథ్ హూ నహి, నేను విశ్వనాథుడిని కానే కాదు కదా అంటున్నాడు బాబా. విశ్వకే నాథ్ తుమ్ బంతే హో, విశ్వానికి నాథులు మీరవుతారు అంటున్నాడు బాబా. మై బంతా హీ నహీ హూ, బ్రహ్మ తత్వకే నాథ్ भी तुम बनते हो. బ్రహ్మాండానికి కూడా నాథులు మీరే అవుతారు. తుమ్హారా వహ ఘర్ హై, ఎందుకంటే అది మీ ఇల్లు కదా. రాజధాని హై, అదైతే రాజధాని. మేరా ఘర్ తో ఏక్ హీ బ్రహ్మతత్వ, నాకైతే బ్రహ్మతత్వం ఒకటే, బ్రహ్మాండం ఒకటే నా ఇల్లు. మై స్వర్గమే ఆతా నహీ హూ, నేను స్వర్గాల్లో రానే రాను. నా మై నాద్ బంతా హూ, నేను నాదుడిని కూడా కానక్కడ. మేరేకు కహతే హో మేరేకు కహతే హో శివ బాబా, మేరా పాఠ హీ హై పతితులకు పావన్ బనానే కా. నన్ను శివబాబా అంటారు, నా పాత్ర ఏంటి, పతితుల్ని పావనం చేసే పాత్ర. సిక్ లోగ్ భీ కహతే హై మూత్ పిలీ థీ కప్పడ్ ధోయి, పరంతు అర్థ నహీ సమజ్తేనా. ఎవరి మలినమైన వస్త్రాలు నుతికాడైనా అర్థం తెలియదు. महिमा भी गाते हैं वो एक ओंकार सतकाल अजोनी यानी जन्म मरण रहित. मैं तो 84 जन्म लेता नहीं हूँ. नन्नु అజన్మ అజోని ఓ ఓంకార్ సత్తాకార్ ఇవన్నీ చెప్తారు కదా సిక్కులు. నేను 84 జన్మలు తీసుకోను. मैं इनमें प्रवेश करता हूँ. మనిషి 84 जन्म लेते हैं, इनकी आत्मा जानती है. ఈ బ్రహ్మాత్మకు తెలుసు. బాబా మేరే సాత్ ఇకట్టా బైఠా హువా హై, బాబా నా వెంట నాతో పాటు కూర్చున్నాడు అని తెలుసు ఆయనకి. తో భీ
గడి గడి యాద్ భూల్ జాతీ హై, అయినా కానీ మాటి మాటికి మర్చిపోతుంటారు. ఇస్ దాదా కి ఆత్మ कहती है, బ్రహ్మ బాబా ఆత్మ ఏం చెప్తుంది, ముझे बहुत मेहनत करनी पड़ती है, నేను చాలా శ్రమ పడాల్సి వస్తుంది. ऐसे नहीं कि मेरे साथ बैठा है तो याद अच्छी रहती है, ఆయన నా వెంట ఉన్నాడు కదా అనగాని నేను బాగా జ్ఞాపకం చేస్తున్నాను అనుకోను. నై, ఏకదమ్ ఇకట్టా, ఏకంగా కలిసి కట్టుగా ఉన్నాం. జాంతా హూ, తెలుసు నాకు, మేరే పాస్ హై, ఆయన నా దగ్గరే ఉన్నాడని తెలుసు. इस शरीर का जैसे वह मालिक है, ఈ శరీరానికి ఆయనే యజమాని. फिर भी भूल जाता हूँ, అయినా మర్చిపోతాను. బాబా को यह मकान दिया है रहने के लिए, బాబాకు ఉండడానికి ఇల్లు ఇచ్చాను కదా, అంటే శరీరం ఇచ్చాను కదా. బాకీ ఏ కోనే మే మై బైఠా హూ, ఒక మూల కూర్చున్నాను నేను. బడా ఆద్మీ హువానా, అంటే ఆయనే గొప్పవాడు కదా. విచార్ కర్తా హూ, ఆలోచిస్తాను. బాజు మే మాలిక్ బైఠా హై, ఎప్పుడు నేనేమో నా పక్కనే ఆయన నా యజమాని కూర్చున్నాడు అని. ఏ రథ ఉన్కా హైనా, ఈ రథం అయింది కదా, ఓ ఇన్కి సంభాల్ కర్తే హై, ఆయనే దీన్ని సంభాలిస్తారు. ముझे శివ బాబా ఖిలాతే భీ హై, నాకు తినిపిస్తారు కూడా బాబా. మై ఉన్కా రథ హూనా, నేను ఆయనకి రథాన్ని కదా. కుచ్తో ఖాతరీ కరేంగే, ఎంతో అంతో నాకు పోషిస్తారు కదా. ఇస్ ఖుషీ మే ఖాతా హూ, ఆ సంతోషంలో తింటాను నేను. 2-4 మినిట్ బాద్ భూల్ జాతా హూ, మళ్ళీ 2 నిమిషాల తర్వాత మర్చిపోతాను. తబ్ సమజ్తా హూ బచ్చోం కో కిత్నీ మెహనత్ హోగి, అప్పుడు అనుకుంటాను పాపం పిల్లలకి ఎంత కష్టం అవుతుంది అనుకుంటాను. इसलिए बाबा समझाते रहते हैं, जितना हो सके बाप को याद करो, ఎంత వీలైతే అంత బాబాని గుర్తు చేయండి అంటారు. बहुत बहुत फायदा है, దాంతో చాలా లాభం ఉంది. यहाँ तो ज्ञान सुनावंती पश्यंती, दिव्य दृष्टि से स्वर्ग देखंती, रास बनंती, अहो मम माया मुझे फारकती देवंती, भगंती, जो विश्व का मालिक बनाते तुमको फारकती दे देते हैं, उनको फारकती दे देते हैं. చక్కగా బాబా బాబా అంటారు, నాకు డైవర్స్ ఇచ్చిపోతారు, అన్ని చక్కగా వింటారు, దివ్య దృష్టితో స్వర్గాన్ని కూడా చూస్తారు. ఏం చేస్తారు, రాసలీల చేస్తారు. అయ్యో మాయా, నువ్వెంత కఠినమైన దానివి, నా పిల్లలతో నాకు ఇది ఇచ్చావు. బడే బడే నామీ గ్రామీ బి ఫార్కతీ దే దేతే హై, గొప్ప గొప్ప వీళ్ళు కూడా ఇది డైవర్స్ ఇచ్చేస్తారు. अभी तुमको रास्ता बताया जाता है, ऐसे नहीं कि हाथ से पकड़ कर ले जाएंगे. బాబా ఇప్పుడు మార్గం చూపిస్తున్నారు కానీ చేయబట్టుకొని అయితే తీసుకెళ్లారు కదా. ఇన్ ఆంఖోं से तो अंधे नहीं है, ఈ కళ్ళతో అయితే గుడ్డివాళ్ళు కాదు కదా. జ్ఞాన్ కి తీసరా నేత్ర తుమ్కో మిల్తా హై, కాకపోతే ఇక్కడ జ్ఞానం అనే 3వ నేత్రం మీకు దొరుకుతుంది. తుమ్ సృష్టికి ఆది మధ్యాంతకో జాంతే హో, దానివల్ల మీరు సృష్టి యొక్క ఆది మధ్యాంతాన్ని తెలుసుకుంటారు. ఏ 84 का चक्र बुद्धि में फिरना चाहिए, ఈ విధంగా 84 జన్మల చక్రం మీ బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. తుమారా నామ్ హై సుదర్శన్ చక్రధారి, ఏక్ బాప్ కో హీ యాద్ కర్నా హై, సుదర్శన్ చక్రధారి మీ పేరు గనక మీరు ఒకే తండ్రిని గుర్తు చేయాలి. దూసరే కోయికి యాద్ నా రహే, మరెవరిని గుర్తు చేయొద్దు. పిచాడి మే యహ్ అవస్థ రహే, లాస్ట్లో మీకు ఇలాంటి స్థితి ఉండాలి. జైసే స్త్రీ కా పురుష లవ్ రహతా హై నా, భార్యకి ఏ విధంగా భర్త మీద ప్రేమ ఉంటుంది. ఉన్కా హై జిస్మానీలో, వాళ్ళదైతే స్థూలమైనటువంటి దేహభ్రాంతితో కూడిన ప్రేమ. యహా తుమ్హారా హై రుహానీలో, కానీ ఇక్కడ మీకు ఆత్మిక ప్రేమ. తుమ్హే ఉఠతే బైఠతే పతియోం కే పతి బాపోం కా బాప్ కో యాద్ కర్నా, మీరు కూర్చున్నా లేచినా పతులకు పతి తండ్రులకు తండ్రి అయినటువంటి ఆ బాబాను గుర్తు చేయాలి. दुनिया में ऐसे बहुत घर है जहाँ स्त्री पुरुष तथा परिवार आपस में बहुत प्यार से रहते हैं. ఈ ప్రపంచంలో చాలామంది అలా ఉన్నారు. కుటుంబాల్లో భార్యాభర్తలు ఫ్యామిలీ అంతా కూడా చాలా ప్రేమతో ఉండేవాళ్ళు ఉన్నారు. ఘర్మే చేసి ఆ స్వర్గలాగా రాతా హై, ఇళ్లలో స్వర్గంలాగా ఉంటారు వాళ్ళు. 5-6 బచ్చే ఇకట్టే రేతే, 5-6 పిల్లలతో కలిసి కుటుంబం, పెద్ద కుటుంబం ఉంటుంది. సుబహకో జల్దీ ఉటి పూజామే బయటతే, ఉదయాన్నే లేచి పూజా కార్యక్రమాలు అవి చేసుకుంటారు. కోయి జగడా ఆది ఘర్మే నహీ హై, ఎలాంటి గొడవలు ఉండవు అంత పెద్ద ఫ్యామిలీలో కూడా. ఏక్ రస్ రహతే హై, వాళ్ళ స్థితి కూడా ఒకే విధంగా ఉంటుంది. కహా తో ఫిర్ ఏక్ హీ ఘర్ మే కోయి రాధాస్వామి కే శిష్య హోంగే తో కోయి ఫిర్ ధర్మ కే హుయి నహీ జమాంతే హై. కాకపోతే కొందరు రాధాస్వామి సత్సంగంలో వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొందరు ఏ ధర్మాన్ని కూడా అంగీకరించని వాళ్ళు ఉంటారు.
थोड़ी बात पर नाराज हो पड़ते हैं, చిన్న చిన్న విషయాలకి అలిగిపోయే వాళ్ళు కూడా ఉంటారు కొన్ని చోట్ల. तो बाप कहते हैं इस अंतिम जन्म में पूरा पुरुषार्थ करना है. కాబట్టి అంతిమ జన్మలో పూర్తిగా మీరు పురుషార్థం చేయాలి. अपना पैसा भी సఫల్ కర్ अपना కళ్యాణ కరో. మీ ధనం సఫలం చేసుకొని మీ మంచి చేసుకోండి. तो भारत का भी कल्याण होगा. ఆ విధంగా భారతదేశానికి కూడా మేలు జరుగుతుంది. तुम जानते हो हम अपनी राजधानी श्रीमत पर फिर से स्थापन करते हैं. మీ రాజధానిని మీరు శ్రీమతం ప్రకారం తిరిగి మళ్ళీ తయారు చేసుకుంటున్నారు. याद की यात्रा से और सृष्टि के आदि मध्यांत को जानने से हम చక్రవర్తి రాజా బన్ జాయేంగే. బాబాని జ్ఞాపకం చేయటం వల్ల సృష్టి ఆది మధ్యాంతం తెలుసుకోవడం వల్ల చక్రవర్తి రాజా అవుతారు. फिर उतरना शुरू होगा. మెల్లమెల్లగా మళ్ళా క్షీణత కళల్లో వస్తారు. फिर अंत में बाबा के पास आ जाएंगे. లాస్ట్లో బాబా దగ్గరకు వచ్చేస్తారు. శ్రీమత్ पर चलने से ही ऊंच पद पाएंगे. శ్రీమతం ప్రకారం నడుస్తూ మీరు ఉన్నత పదవి పొందుతారు. బాప్ కోయి फांसी पर नहीं चढ़ाते हैं ना. బాబా మన ఏమైనా ఉరేస్తున్నాడా ఏంటి? एक तो कहते हैं पवित्र बनो और बाप को याद करो. ఇదే మాట చెప్తున్నాడు, పవిత్రమైన నన్ను గుర్తు చేయండి అని. సత్యుగ మే పతిత్ కోయి హోతా నహీ. ఎందుకంటున్నారండి సత్యుగంలో పతితులు ఎవరు ఉండరు. దేవీ దేవతాయే భీ बहुत थोड़े ही रहते हैं. అక్కడ దేవీ దేవతలు చాలా కొద్ది మందే ఉంటారు. फिर आहिस्ते आहिस्ते వృద్ధి होती है. క్రమంగా పెరుగుతారు. దేవతా ఉంకా హై ఛోటా జాడ్. ఈ వృక్షంలో దేవతలు చాలా చిన్నవాళ్ళు, చిన్న స్థానం ఉంటుంది వాళ్ళకి, కొద్ది మంది ఉంటారు. फिर कितनी वृद्धि को हो जाती. తర్వాత చాలా సంఖ్య పెరుగుతుంది. ఆత్మ ये सब आती रहती है ना. ये बना बनाया खेल है. ఆత్మలు వస్తూ ఉంటారు పైనుండి. ఇది తయారు చేయబడినటువంటి ఆట, డ్రామా. अच्छा मीठे मीठे सिकेलेदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. सार है रूहानी सेवादारी बन ఆత్మओं को जगाने की సేవ करनी है. మీరు ఆత్మలకు సేవాదారులయ్యి ఆత్మలందరినీ మేల్కొల్పే సేవ చేయాలి. तन मन धन से सेवा कर श्रीमत पर रामराज्य को स्थापना के निमित्त बनना है. మీరు తనువు మనసు ధనంతో సేవ చేసి బాబా యొక్క శ్రీమతం ప్రకారము రామరాజ్య స్థాపనకు నిమిత్తం కావాలి అంటున్నారు బాబా. స్వదర్శన్ చక్రధారి వన్ 84 का చక్ర బుద్ధి మే ఫిరానా है. స్వదర్శన్ చక్రధారులై 84 జన్మల చక్రాన్ని బుద్ధిలో తిప్పుకోవాలి. ఏక్ బాప్ కో హీ యాద్ కర్నా హై. ఆ ఒకే తండ్రిని గుర్తు చేయాలి. दूसरे कोई की याद न रहे. మరెవ్వరి జ్ఞాపకము ఉండటానికి వీల్లేదు. కభీ కిసి బాత్ సే తంగ్ హో పడాయి నహీ छोड़नी है. ఎప్పుడు ఏ విషయంతో విసిగిపోయి ఈ చదువు వదిలిపెట్టకండి అంటున్నారు బాబా. వరదాన్ बाप और प्राप्ति की स्मृति से सदा हिम्मत उल्लास में रहने वाले. బాబా ఇచ్చే ప్రాప్తిని గుర్తుంచుకొని ఎల్లప్పుడూ కూడా ధైర్యంగా ఉల్లాసంతో ఉండేవారై ఏకరస్ అచల్ భవ. ఒకే రకమైనటువంటి స్థితిలో అచంచలంగా ఉండండి. बाप द्वारा जन्म से ही जो प्राप्तियां हैं उनकी लिस्ट सदा सामने रखो. ఎప్పుడు కూడా బాబా ద్వారా జన్మ తీసుకున్నాం కదా, ఆయన ఇచ్చిన ప్రాప్తుల యొక్క లిస్టు బుద్ధిలో ఉంచుకోండి. జబ్ ప్రాప్తి అచల్ హైతో మీకు దొరికినటువంటి ప్రాప్తి స్థిరమైంది, అఖండమైంది అనుకుంటే హిమ్మత్ और उल्लास भी अचल होना चाहिए. మీకు ధైర్యము ఉల్లాసం కూడా అచంచలంగా ఉండాలి. అచల్ కే బజాయ్ యది మన్ కభీ చంచల్ హో జాతా హై. అచంచలంగా ఉండడానికి బదులు మీరు మనసు చంచలమైంది అనుకోండి, స్థితి చంచలతామే ఆ జాతి, మీ స్థితి కూడా చంచలించుతుంది. తో ఇస్కా కారణ్ హై. దీనికి కారణం ఎవరు? బాప్ और ప్రాప్తి కో సదా సామనే నహీ రఖతే హై. బాబాని కానీ బాబా ఇచ్చిన ప్రాప్తిని కానీ మీ దృష్టిలో ఉంచుకోవటం లేదు. కారణం సర్వప్రాప్తియోं का अनुभव సదా సామ్నే వ స్మృతి మే రహే. ఎప్పుడు కూడా బాబా ఇచ్చే ప్రాప్తులన్నీ అనుభవంలో ఉండాలి, మనం ఎదురుగా గుర్తుండాలి. మనకు సబ్ విఘ్న ఖతం హో జాయేంగే. అప్పుడు అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. సదా నయా ఉమంగ్ నయా ఉల్లాస్ రహేగా. ఎప్పుడు కూడా కొత్త ఉల్లాసము ఉత్సాహము ఉంటుంది. స్థితి ఏకరస్ और అచల్ రహేగి. స్థితి కూడా ఒకే విధమైనటువంటి అచంచలమైన స్థితిలో ఉంటుంది. స్లోగన్ किसी भी प्रकार की सेवा में सदा संतुष्ट रहना ही अच्छे మార్క్స్ लेना है. ఎలాంటి సేవ అయినా సరే ఎప్పుడు సంతృప్తిగా ఉండటంలోనే మంచి మార్కులు మీకు లభిస్తాయి అంటున్నారు బాబా. ఇప్పుడు మనం దాది పాయింట్ చెప్పుకుందాము. ఓం శాంతి.
संसार के नियमों को खुद का నియम नहीं बना लो. బయట ప్రపంచం యొక్క నియమాలను మీ నియమాలుగా తయారు చేసుకోకండి. సంసార్ కి రీతి హై టక్కర్ దేనా. ప్రపంచం యొక్క పద్ధతి ఏముంది? సంఘర్షణలో పట్టడం, విఘ్న డాలన, అవతల వాళ్ళకి విఘ్నాలు వేయడం, గ్లానీకరణ, అవతల వాళ్ళని నిందించడం, గాలిదేన తిట్టడం, విరోధకరణ, వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోవడం, వైరీ వన్న శత్రువులాగా తయారవడం, ఇవన్నీ కూడా బయట ప్రపంచం వాళ్ళ యొక్క నియమాలు. లేకిన్ హమే సంసార్కి రీతికో, కానీ మనం ఎలా ఉండాలి? ఆ ప్రపంచం యొక్క రీతిని, సంసార్కే నియమంకో, ఆ ప్రపంచం యొక్క నియమాల్ని ఖుద్గా నియం నహీ బనానా, మన నియమాలుగా చేసుకోవద్దు. మై అసంసారీ హూ, నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు. క్యోంకి మై అలౌకిక్ కి బచ్చి హూ, నేను అలౌకిక తండ్రి యొక్క బిడ్డని. ఓ సంసార్ సే నిరాలా హూ, ఆ ప్రపంచానికి అతీతంగా ఉన్నాను. ముझे तो सबका हितैषी बन शुभ भावना की किरणें देनी है, నేను అందరి మేలు కోరి శుభభావన యొక్క కిరణాలని అందరికీ ప్రసరింప చెయ్యాలి. అచ్చా, ఓం శాంతి. लिया है हमने अपना ही घर है प्यारा, अपना ही घर है प्यारा. अब तो वही निशाना आता हमें नजर. हो गई है शाम, चलो लौट चले घर. हो गई है शाम, चलो लौट चले घर. प्यारा पिता बुलाता